హాయ్ అండి, మీకు ఈరోజు కొన్ని ఆకుకూరలు చూపిస్తాను. ఇవన్నీ మా ఇంటి దగ్గర దొరికేవేనండి. ఒకసారి ఇది గలిజేర్ అంటారు, ఎంతమందికి ఐడియా ఉందో తెలీదు. దీన్ని గలిజేర్ అంటున్నారు. కిడ్నీలు స్టోన్స్కి అయ్యి పనికొస్తుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారండి. సో ఇది బాగా తింటున్నారు ఇప్పుడు అందరూ. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది. ఇదైతే గలిజేరు, ఇది ఎర్ర గలిజేరు. ఇందులో ఇంకోటి ఉంటుంది తెల్ల గలిజేరు అని, రెండు రకాలు. ఇది చూడండి, తెలగపిండి కూర అంటారు. ఇది కూడా కిడ్నీలో స్టోన్స్కి బెస్ట్ మెడిసిన్ అండి. ఇది దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇది తెలగపిండి కూర అంటారండి దీన్ని. ఇదంతా పొన్నగంటి కూర అండి. ఇది పొన్నగంటి కూర. ఇది కంటికి మంచిది. మా చిన్నప్పుడు 30 రోజులు కంటిన్యూ తింటే కంటి చూపు కళ్ళజోడ అక్కర్లేదు అనేవారండి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కంటికైతే చాలా మంచిదని అంటారు, కంటి నరాలకి అవిను. ఇది పొన్నగంటి కూర. ఇది చుక్క కూర. తోటలాగా వేసాం కానీ రాలేదు, అక్కడక్కడ వస్తుంది. ఇదిగో అక్కడక్కడ పడి ఉంది. ఇది చుక్క కూర అండి. చూసారా ఎంత ఫ్రెష్. ఇది తెలుసండి, ఇది గాడిద పళ్ళాకు అంటారు. గాడిద పళ్ళాకు అంటారు. మరి మాకు తెలిసి అయితే అదే అంటారు. ఇదిగోండి ఇలా ఉంటుంది, మంచి కలర్ఫుల్గా గ్రే కలర్లో చాలా బాగుంటుంది. ఇది పిప్పన్నికి మందు ఇస్తారండి. ఇది పిప్పు పన్నుకి మందు. చిన్నప్పుడు మా అక్క కూడా ఇచ్చేవారు, తర్వాత మానేశారు. మ్యారేజ్ అయ్యే వరకు ఇచ్చేవారు మా ఊర్లో అందరికీ, పెళ్ళి అయిన తర్వాత మానేశారు. సో ఇది పిప్పు పన్నుకు మందు అండి. ఇది గాడిద పళ్ళాకు అంటారు. దీని వేరుతో ఇస్తారు, సో ఆకుతో కాదు. దీని వేరు వల్ల ఉపయోగాలు మనకి ఎక్కువ. ఇకపోతే ఇది మన అందరికీ తెలిసిందే, గోంగూర. ఫ్రెష్ గోంగూర. మనం మందు వేయక ఇదిగోండి కొంచెం పురుగు పడుతుంది. సో అలాగని చాలా మొక్కలు తీసేసాం, కానీ ఇప్పుడు తోట బాగా చేపిస్తున్నాం కదండి, మళ్ళీ మొక్కలు పెడతాము, అప్పుడు బాగా వస్తుంది. ఇకపోతే ఇది వేపాకు. ఇది కూడా మన అందరికీ ఉపయోగమైందే, చాలా ఉపయోగం అండి. ఎలర్జీకి కానీ డాండ్రఫ్కి కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు, హెన్నాలో గోరింటాకులో కలిపి తలకు పెట్టుకోవచ్చు, వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేయొచ్చు. వేపాకుతో బోళ్ళు లాభాలు కదా మనకి. సో వేప మొక్కలు అయితే చాలానే ఉన్నాయండి. ఇవి మన తోటలో ప్రస్తుతానికి ఆకుకూరలకు సంబంధించి. ఓకే అండి, బాయ్.